ఉన్న ఉద్యోగాలన్నీ కూడా ఏఐ తీసేస్తోంది. ఏఐ దెబ్బకి వైట్ కాలర్ జాబ్స్ అన్నీ పోతాయి. ఈ భయం ఉంది గదండీ! దీనికంటే కూడా అసలు భయపడాల్సింది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకొకటి ఉంది అని చెప్పి రీసెంట్‌గా ఆనంద్ మహేంద్ర గూడా తన ట్వీట్‌లో మెన్షన్ చేశాడు. ఫోర్డ్ సీఈఓ జిమ్ పార్లే రీసెంట్‌గా ఆయన ఒక పోడ్‌కాస్ట్‌లో చెప్పాడండి. మీరు కూడా సెర్చ్ చేసుకోవచ్చు. జిమ్ పార్లే పోడ్‌కాస్ట్ ఆన్ స్కిల్ అని మెన్షన్ చేయండి. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఒక్క ఫోర్డ్ కంపెనీలోనే ఏది మెకానిక్స్ దగ్గర నుంచి అసెంబుల్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటివి 5,000 ఉద్యోగాలు ఉన్నాయి అమెరికాలో. మనుషులు దొరకట్లేదు. జీతం ఏదో మళ్ళీ చిన్న చితక అనుకుంటారేమో మీరు. $1,20,000 అండి. అంటే సంవత్సరానికి ప్యాకేజ్. మన కరెన్సీలో ₹1,00,00,000. అంటే అమెరికాలో చాలా మంచిది. ఏది మెకానిక్సు, అసెంబ్లర్సు ఈ టైప్ అంటే ఐటీఐ డిప్లొమా అంటాం చూడండి, ఆ టైపు. మనం ఎంతసేపు వైట్ కాలర్ జాబ్సు లేకపోతే వచ్చినా రాకపోయినా దాని మీద గ్రిప్ ఉన్నా లేకపోయినా ఆ సాఫ్ట్వేరే చదివించాలి. ఆ సాఫ్ట్వేర్ కోడింగ్ రాక నానా బాధలు పడాలి. వాడికి ఉద్యోగం రాకపోతే బ్యాక్ డోర్లో పంపించాలి. అక్కడ ఇబ్బంది పడితే మళ్ళీ ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. ఇదే కదా ఎంతసేపు ఆలోచిస్తున్నాం. దానికంటే ఎక్కువ సంపాదించే అవకాశాలు చాలా చోటు ఉన్నాయి. ఈ గ్యాప్ అయితే ఉందని చెప్పాడండి. ఫోర్డ్ కంపెనీ ఒకటి చెప్పినంత మాత్రాన అయిపోయినట్టేనా అని మీరు అనొచ్చు. ఇలాంటి ఉద్యోగాలు 10 లక్షలు ఉన్నాయండి. ఒక్క అమెరికాలోనే ఉన్నాయి. అంటే ఈ ట్రెండ్ చూద్దామండి. ఈ స్కిల్ గ్యాప్ అనేది ఎంత భయంకరంగా ఉంది. ఆ స్కిల్ గ్యాప్ వల్ల ఎంత ఇబ్బంది, కంపెనీలు చాలా ఇబ్బంది పడిపోతున్నాయండి. గవర్నమెంట్లు ఇబ్బంది పడుతున్నాయి. ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడిపోతుంది. కానీ మనం మాత్రం మనకేదో ఒకటి కావాలనుకుంటాం కదా. ఎవడో ఏదో చేస్తున్నాడు, అది మంచి ఉద్యోగం, చాలా వైట్ కాలర్ ఉద్యోగం, దానికే విలువ ఉంది, అది చేస్తేనే పిల్లనిస్తారు, ఆ ఉద్యోగానికే గౌరవం ఉంటుంది, అక్కడే డబ్బులు వస్తాయి, అసలు ఉద్యోగం అంటే అదే అనే నోషన్లో బ్రహ్మాండంగా కొన్ని పడిపోయామండి. అది సాఫ్ట్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే. కానీ మరి ఈరోజు ఏఐ దెబ్బకి సాఫ్ట్వేర్ రంగం కుదేలైపోతుంది. మీకు తెలుసు లే ఆఫ్లు వగేరా ఎలా ఉన్నాయనేది. సో మరి ఇక్కడ ఈ ఫోర్డ్ సీఈఓ ఇంటర్వ్యూ అనేది చూశాక నాకు ఈ వీడియో షేర్ చేయాలనిపించిందండి. స్కిల్ గ్యాప్ మీద ఒక అమెరికాలోనే 10 లక్షల ఉద్యోగాలు, ఏది భవిష్యత్తులో కాదండి, ఈ రోజుకి 10 లక్షల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఎవడు లేడు, రావట్లేదు, చేసేవాళ్ళు లేరు. ట్రంప్ దెబ్బకేమో బయట నుంచి తెచ్చుకోవడానికి లేదు. చాలా ఇబ్బంది పడిపోతున్నాం అని చెప్పి గణాంకాలు చెప్తున్నాయండి. అంటే రీసెంట్గా స్టాటిస్టిక్స్ కూడా నేను కొన్ని రిపోర్ట్స్ స్టడీ చేస్తే అదే అనిపించింది. అలాగని ఇండియాలో 140 కోట్ల జనాభా, మన కరువే ఉందని మీరు అనుకుంటున్నారేమో. ఇక్కడ కూడా అంతే స్కిల్ గ్యాప్ ఉందండి. అమెరికాలో ఎంతైతే ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది. చిన్న ఎగ్జాంపులే చెప్తాను నేను. మన వాళ్ళకి ఏ పని దొరకట్లేదు అని అంటున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏది టైల్స్ వేసేవాళ్ళు, పెయింటర్లు, ఇంకా అదేమంటాం సీలింగ్ వేసేవాళ్ళు, లైటింగ్ ఎలక్ట్రికల్ పని చేసేవాళ్ళు, ఈవెన్ టాపీ మేస్త్రీల దగ్గర నుంచి. అంటే ఇక్కడ కామెంట్లో మీ ఒపీనియన్ చాలా అవసరం అండి. అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. డైలీ ₹1000 తేలిగ్గా వస్తాయండి వాళ్ళకి, తేలిగ్గా, యావరేజ్గా చెప్తున్నాను. ఈ రోజున ఆ రంగంలో ఎవరున్నారో మీకు తెలుసు కదండి. ఎక్కడో బెంగాల్, వెస్ట్ బెంగాల్, ఎంత దూరం, మొన్నటిదాకా ఏదో బీహార్ అది అనుకునేవాళ్ళం. ఓకే, బీహార్ వాళ్ళు ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు మధ్యప్రదేశ్ దగ్గర నుంచి, జార్ఖండ్ దగ్గర నుంచి ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు. ఇప్పుడు చూసారో లేదో వాళ్ళు ఉన్నారండి. బెంగాల్ నుంచి కూడా వచ్చి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అలాగని పోనీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ నెలకు 30,000 యావరేజ్గా సంపాదిస్తున్నారంటే మీకే తెలియాలి. లేదు అంటే ఆ స్కిల్ కూడా లేదు. వాళ్ళకి ఆ స్కిల్ ఉందని చెప్పడం నా ఉద్దేశం. అంటే చిన్న చితక ఉద్యోగాలని అనుకుంటున్నాం కానీ భవిష్యత్తుని ఏలే ఉద్యోగాలు ఇవేనండి. అంటే ఏది టైల్స్ వేసుకునేవి, ప్లంబర్లు అంటారేమో మీరు. ఎస్, వాస్తవం చెప్తున్నాను నేను. ఈరోజు అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్తో సమానంగా వాళ్ళు సంపాదించగలుగుతున్నారు అంటే కారణం ఏంటంటే దానికి అంత డిమాండ్ ఉందండి. భవిష్యత్ అంతా ఏఐ, ఆటోమేషన్, రోబోటిక్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఎన్ని వచ్చినా కానీ ఈ టైపు హ్యాండ్ స్కిల్ ఉన్నవండి, ఈ హ్యాండ్ స్కిల్ ఉన్న వాటిలోకి అంత త్వరగా రాలేవు, మ్యాక్సిమం రాలేవు. వీళ్ళకి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది, డిమాండ్ తగ్గదు అని చెప్తున్నారండి. రీసెంట్గా నారా లోకేష్ గారు కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేశారు, మీరు కూడా చూసే ఉంటారు. 4 సంవత్సరాలు చదువుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగే చదువుతున్నాం. 4 సంవత్సరాలు కాలేజీలో చదువుతున్న కుర్రాడికి ఉద్యోగం ఎందుకు రావట్లేదు? వాడు ఆ కంపెనీకి ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు? అదే 40 రోజుల్లో 4 నెలల్లో ఏ అమీర్పేటలోనో లేకపోతే ఇంకో చోటో కోచింగ్ తీసుకున్న కుర్రాడు కంపెనీకి ఎందుకు పనికి వస్తున్నాడు? మీకు అర్థమైపోయిందా కాన్సెప్టు? అంటే మనం బయట ఉన్న సమాజం, బయట ఇండస్ట్రీ అవసరాలకు దూరంగా ఉంటూ మనం చదువుతుంది ఏదో గొప్ప అనుకుంటూ ఆ సర్టిఫికెట్ల కోసం, ఆ క్రెడిట్స్ కోసం, ఆ మార్కుల కోసమే చదువుతున్నాం తప్పించి
బయట అవసరం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈసీఈనో, లేకపోతే సివిలో, మెకానికలో, లేకపోతే కంప్యూటర్ సైన్స్ మెయిన్ బ్రాంచెస్ ఇవే కదా! చదువుతున్న కుర్రాడు బయట ఈరోజు కంపెనీలు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి? సపోజ్ కోడింగ్ అనుకుందాం. ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్ నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి కంపెనీలు? అవి నేర్చుకుంటున్నారా? అంటే కోడింగ్ ఒక్కటి నేర్చేసుకుంటున్నాం కదా అనుకుంటారు. కోడింగ్ ఒక్కటే కాదండి. గ్రూప్‌తో కలిసి ఉండటం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఒక కంపెనీలో పనిచేయడానికి ఇవన్నీ అవసరం కదండీ! మరి అవి నేర్చుకుంటున్నారంటే ఆ స్కిల్ గ్యాప్ ఉంది. అంటే కోడింగ్ నేర్చుకుంటున్నారు అనుకోండి. నేర్చుకుంటున్నారు ఎప్పుడో అవుట్‌డేటెడ్ అయిపోయినటువంటి సీలు, సి ప్లస్‌లు అవే నేర్చుకుంటున్నారండి. మరి ఇప్పుడు ఏమున్నాయి? ఇప్పుడు ఇండస్ట్రీ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తోంది? ఏఐ వచ్చేసినప్పుడు అన్ని చోట పైథానో లేకపోతే జావా ఇంకా ఎవర్‌గ్రీన్‌గా ఉంది. ఇవి నేర్చుకుంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. చిన్న ఎగ్జాంపుల్ అందరిని సాఫ్ట్‌వేర్ నేర్చుకోమని కాదు నా ఉద్దేశం. కానీ ఈ స్కిల్ గ్యాప్ ఎంత దారుణంగా ఉంది అంటే భారతదేశంలో కూడా చెప్తున్నానండి. ఒకసారి మీరు లింక్డ్ఇన్‌లోకో ఎక్కడికో వెళ్ళి కొట్టి చూడండి. రీసెంట్ సర్వే రిపోర్ట్సే. ఇప్పటికీ కూడా కొన్ని వేల ఉద్యోగాలు ఫుల్ స్టాక్ డెవలపర్ కోసం కానీ, మొబైల్ యాప్ డెవలపర్స్ కోసం కానీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి చూడండి. అంటే మాకొచ్చు కదండీ, మాకు ఉద్యోగం ఇవ్వట్లేదు అంటారేమో మీరు. నిజం చెప్పండి. మీరు ఈరోజు ఆ కంపెనీలోకి వెళ్ళి కనీసం ఒక జూనియర్ పొజిషన్లో పోనీ ఉన్న టీమ్కి అసిస్ట్ చేస్తూ కాస్తో కూస్తో వర్క్ ఒక 10%, 5% వర్క్ మీ మీద వేసుకొని చేయగలిగే స్కిల్ ఉందా? లేదు. మళ్ళీ వాటి ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మీ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఇంక మీ వెనకాలే తిరగాలి. ప్యాకేజీలకేమో మనం ఎక్కడ తగ్గం. ఇది ఈ అమీర్పేటలోనూ అక్కడ ఇక్కడ కోచింగ్ సెంటర్లో ఈ 4 నెలలు నేర్చుకుంటున్నాం అంటున్నారు చూడండి, అదే ఇది. సరే, మరి కొన్ని దేశాలు చూడండి, బాగున్న దేశాలు ఎలా ఉన్నాయంటే అది కూడా డిస్కస్ చేద్దాం. సరదాగా ఇవన్నీ కూడా మీతో మాట్లాడాలనిపిస్తూ ఉంటుందండి నాకు. మాట్లాడకపోతే ఏదో గ్యాప్ ఉంది అనిపిస్తూ ఉంటుంది. కొరియా చూడండి ఫర్ ఎగ్జాంపుల్. కొరియాలో అద్భుతమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కోడింగ్ చేసేసే వాళ్ళ కంటే కూడా గుర్తుంచుకోండి, ఈ టైప్ ఆఫ్ స్కిల్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు చూడండి. కావాలంటే ఈరోజు శాంసంగ్ దగ్గర నుంచి, హ్యుండై దగ్గర నుంచి, ఎల్జీ దగ్గర నుంచి బ్రహ్మాండమైన కంపెనీలు, ప్రపంచాన్ని వెళ్తున్న కంపెనీలు కొరియా నుంచి వచ్చినాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఐటీఐ అని అనుకుంటున్నాము, ఆ ఐటీఐల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారండి. ఇక సంపాదన మన వాళ్ళు ఎందుకు పనిచేయరు. మనకేదో 1,00,00,000-2,00,00,000 ప్యాకేజీ అబ్బో అద్భుతం అనుకుంటాం కదా. ఇది రీసెర్చ్ ఫెలోకి, సాఫ్ట్వేర్ డెవలపర్కి, ఐఐటీల్లో చదివి ఐఐటీలో జాబ్ కొడితే అనుకుంటాం కదా. అక్కడ యావరేజ్ వర్కర్కి కూడా అంత ఉంటుంది. అంటే స్కిల్ ఉంటుంది వాళ్ళకి. గుర్తుంచుకోండి, సపోజ్ ఒక హుండై ఉంది అనుకుందాం. అక్కడ కార్ అసెంబ్లింగ్ విషయంలో బ్రహ్మాండమైన హ్యాండ్ స్కిల్ ఉంటుందండి వాళ్ళకి. అంటే చాలా వింగ్స్ ఉంటాయి కదా ఒక కార్ తయారయ్యేటప్పుడు. ఏ వింగ్ ఆ వింగే. అంటే వాడు ఆ స్కిల్ నేర్చుకుంటాడు, ఇండస్ట్రీకి కనెక్ట్ అయి ఉంటుందండి. గుర్తుంచుకోండి. సో అంటే ఇండస్ట్రీకి కనెక్ట్ అవ్వకపోవడం మా ప్రాబ్లమా అని మీరు అనిపించవచ్చు. అందుకే డిస్కస్ చేద్దాం అవన్నీ కూడా. ఇండస్ట్రీకి కనెక్ట్ అయి ఉన్న చోట మీరు జాయిన్ అవ్వడం. గుర్తుంచుకోండి, ఒకవేళ అవ్వలేదు డిమాండ్ చేయడం, ఆయా కంపెనీలతో మాట్లాడుకోమని మేనేజ్మెంట్లను అడగటం. యాజ్ ఎ పేరెంట్స్గా అడగొచ్చు, స్టూడెంట్స్గా అడగొచ్చు, తప్పేమీ లేదు. అది నేర్చుకోవాలి. ఇండస్ట్రీతో టైఅప్ అవ్వండి అని చెప్పి అడగడం. అలాగే నెక్స్ట్ ఏముంది అంటే ఏ రంగాలు, సపోజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, ఆ రంగంలో ఏం నేర్చుకుంటున్నారు మీరు? ఆటోమేషన్ ఉంది, ఏం నేర్చుకుంటున్నారు? రేపు డ్రైవర్లెస్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి, ఏం నేర్చుకుంటున్నారు? ఇవి కదండి కావాలి. కానీ ఈ స్కిల్ గ్యాప్, ఆనంద మహేంద్ర గారు చెప్పినట్టుగా ఏఐ వచ్చేయటం వల్ల కాదు, ఈవెన్ ఆనంద మహేంద్ర గారు కూడా సఫర్ అవుతున్నారంట. ఏది? సరైన వాళ్ళు దొరక్క. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నాకు మెకానిక్ తెలుసండి, నాదంటే మామూలు కారే. ఆ మెకానిక్ ఏం చేశాడో తెలుసా? ఇది మానేసి అసలు కనపడలేదు కొన్నాళ్ళు, ఫోన్ కూడా ఎత్తలేదు. ఏంట్రా బాబు ఏంటంటే ఎంత బిజీ అయిపోయావంటే, వాడు ఈ బిఎండబ్ల్యూ, బెంజ్ హై క్లాస్ కార్లు ఉంటాయి చూడండి, అంటే మామూలుగా మారుతి వగేరా ఇవన్నీ చేసేవాడు, అవి నేర్చుకున్నాడటండి. దానికి ఎంత డిమాండ్ ఉందంటే వాడికి నెలకు ₹1,00,000 అటండి జీతం. లేదు మనలాగే 10 to 5 లాగే చేస్తాడు. కాస్త చేస్తే ఒక గంట ముందు వెనక చేయొచ్చు. ఒక ఒక మెకానిక్కి అంత ఇస్తున్నారంటే అవునండి చాలా డిమాండ్ ఉంది. అక్కడ సరైన మెకానిక్లు లేరు. మరి కస్టమర్స్ ఎవడు పడితే వాడు చేయేస్తే ఊరుకోరు కదా. వాళ్ళు చాలా అంటే ఎమోషన్ ఉంటుంది కదా, అంత కాస్ట్లీ కార్ కొనుక్కున్నప్పుడు మంచి మెకానిక్ కోసం చూస్తారు. అలాగే ఈ మెకానిక్ సంస్థలు ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద మెకానిక్ సంస్థలు ఆల్మోస్ట్ వాళ్ళు కూడా కార్పొరేట్ లాగా పెట్టేశారు. లేకపోతే ఈ షోరూమ్స్లో కూడా ఈ షార్టేజ్ ఉంది అని చెప్పాడండి. మరి ఈ మెకానిక్లు ఐటీఐ మెకానిక్ అని ఒకటి ఉంది, మీకు తెలుసో లేదో, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్. వాడికి మామూలు లోనా టీవీఎస్, మామూలు డొక్కు కారు కూడా ఓడదీయడం రాదండి, నేర్పరు. మరి ఈ స్థాయికి ఎప్పుడు వస్తాడు? 2 సంవత్సరాలు ఐటీఐ చదివేస్తాడు. అదే 2 సంవత్సరాలు మొదటి నుంచే వాడిని నలగొడితే, ఆ నలగొట్టే సిస్టమ్ లేదు, పోనీ నలగొట్టేది లేదు, నలిగితే బెస్ట్ అంటాను నేను.
మీరు ఏం చదువుతున్నారో ఒకసారి దానికి ప్యారలల్గా స్కిల్ ఒకసారి చూసుకోండి దయచేసి. ఏది అవ్వాలనుకుంటున్నారో ఆ స్కిల్ కాలేజ్ ఒకటే నేర్పాలి, లేకపోతే ఎవడో వచ్చి నేర్పాలి, అమ్మా నాన్న నేర్పాలని కాకుండా చదువుతున్న వయసులోనే దగ్గరలో ఏదైనా ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి నేర్చుకోండి అని చెప్పడం. ఈరోజు అద్భుతంగా ఆన్లైన్ వచ్చింది, చాలా వరకు కోర్సులు ఆన్లైన్లో నేర్చుకోవడం. ఈ అవసరాలు గుర్తించగలిగితే ఇప్పుడు ఆ ఫోర్డ్ సీఈఓ గారు ఏదైతే చెప్పాడో ఆ గ్యాప్ని ఎవరైతే కవర్ చేస్తారో వాళ్ళు ఉద్యోగం రెడీ అండి. ఎలాగూ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఎలాగూ ఉంటాయి, ఓకే. ఆ కంపెనీ వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఆ వర్క్మెన్షిప్ ఉంటుంది కదా, ఆ మినిమం స్కిల్ ఉంటుంది కదా, దాంట్లో కాస్త అంటే ఇప్పుడే ఎక్స్పర్ట్ అయిపోక్కర్లేదు. మీకు తెలుసు ఒక జూనియర్ లెవెల్ కంటే తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. ఇంటర్న్షిప్లు చేయడం, ముఖ్యంగా ఫిజికల్ ఇంటర్న్షిప్లు, దానికి కూడా బద్ధకమే మనకి. ఆన్లైన్లో ఎక్కడో కూర్చొని ఏదో చేసేసి ఒక సర్టిఫికెట్ వచ్చేస్తే ఆ సర్టిఫికెట్ చూసి ఎవడో ఒకటి ఇచ్చేయాలి కదా అనుకుంటాం. ఎవడిస్తాడు, ఎందుకు ఇస్తాడండి? ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను. మీరే ఒక కంపెనీ యజమాని అయితే, మీరే ఒక కంపెనీకి అనుకుందాం కంపెనీ ఓనర్ అయితే, మీరు మిమ్మల్ని తీసుకుంటారా? దీనికి స్ట్రైట్గా సమాధానం చెప్పండి. మీరు మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకుంటారా? మనస్ఫూర్తిగా చెప్పాలి. ఎందుకు తీసుకోవట్లేదు? మీకు ఇక్కడ ఆన్సర్ దొరికేసింది కదా. సో అంతే, ఆ కంపెనీ ఓనర్ గారు ఏం కోరుకుంటున్నాడో మీరే కంపెనీ ఓనర్గా అనుకొని, అదే సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, స్టార్టప్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇక్కడ మీకు ఆన్సర్ దొరికేసిందని అనుకుంటున్నాను. సో మరి స్కిల్ రిలేటెడ్ కూడా నేను చాలా ఆర్టికల్స్ వగేరా రాస్తున్నాను కాబట్టి ఇవాళ ఈ సబ్జెక్ట్ మాట్లాడాలనిపించింది. మీకు ఇంకా ఏదైనా సమాచారం కావాలండి, బాగుందండి దీని మీద ఇవ్వండి అంటే ఏం కావాలి అనేది కాస్త దయచేసి కామెంట్ చేయండి. అలాగే ఎంత వ్యూస్ ఉంటున్నాయో అన్ని లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీ దగ్గర నుంచి. మరి ఇంత స్టడీ చేస్తున్నా కదా. ఇంకా ఈనాడు ఎడిటోరియల్ పేజ్ ఆర్టికల్స్ ఇవి కూడా నేను ఇచ్చున్నాను. ఏది స్కిల్ మీద మీరు చూడొచ్చు నా ట్విట్టర్ పేజ్లో కానీ ఫేస్బుక్లో కానీ. ఫస్ట్ అదే ఉంటుంది, పోస్ట్ ట్యాగ్ చేసిన పోస్టు అదే ఉంటుంది, అది స్కిల్ మీద. సో దయచేసి ఈ స్కిల్ గ్యాప్ చాలా ఉంది. గవర్నమెంట్ ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంది, కానీ మనకు ఒక అవగాహన ఉండాలి, మన ప్రయత్నం మనం చేయాలని చెప్పడం నా ఉద్దేశం. ఈ వీడియో చేయటం వెనకాల ఆనంద్ మహేంద్ర గారి ట్వీట్ ఉంది, అలాగే ఆ ఫోర్డ్ సీఈఓ గారి పాడ్కాస్ట్ ఉంది. సో దయచేసి మీరు కూడా ఒకసారి వీలైతే చూడండి. మీ ఒపీనియన్ దయచేసి కామెంట్లో పెట్టండి. ఇది ఎవరికి అవసరమో మీకు తెలుసు, వాళ్ళకి షేర్ చేస్తే